నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు స్టడీ గైడ్. శివశివాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ శివశివాని గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ద్వారా స్థాపించబడింది. ఇది 6 దశాబ్దాలకు పైగా ప్రతిష్టాత్మక, అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన ఎస్పీ సంపతి ఉన్నత పాఠశాలను నిర్వహిస్తోంది. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషనల్, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం న్యూఢిల్లీ ద్వారా ఆమోదించబడింది. శివశివాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ 1992లో స్వయం ప్రతిపత్తి గల సంస్థగా సేవలను అందించడం ప్రారంభించింది. శివశివాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలిగి ఉంది. ఈ ప్రాంగణం ప్రశాంతమైంది, విశాలమైంది మరియు అద్భుతమైంది. ఇది అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో నిర్వహణ విద్యను అందించడానికి అనువైన వాతావరణాన్ని కలిగి ఉంది. శివశివాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ NBA గుర్తింపు పొందిన మరియు AIU సర్టిఫికేషన్తో హైదరాబాద్లోని అగ్ర PGDM కళాశాలలో ఒకటి. 2020లో ద వీక్ బీ స్కూల్ పత్రిక నిర్వహించిన ప్రైవేట్ బీ స్కూల్ సర్వేలో SSIM హైదరాబాద్లో 3వ స్థానంలో ఉంది. సౌత్ జోన్లో 18వ స్థానంలో ఉంది. ఆల్ ఇండియాలో 71వ స్థానంలో. కెరీర్ 360 మ్యాగజైన్ నిర్వహించిన ఆల్ ఇండియా బీ స్కూల్ సర్వేలో AAA రేటింగ్ పొందింది. CSR GHRDC నిర్వహించిన సర్వేలో తెలంగాణలోని ప్రైవేట్ బీ స్కూల్స్లో 1వ స్థానంలో ఉంది. విద్యా సంవత్సరం మధ్యలో లేదా ఆ విషయానికి సంబంధించిన వ్యవధిలో అయినా ఇన్స్టిట్యూట్ ఏ సమయంలోనైనా కోర్సులను రూపొందిస్తుంది మరియు నవీకరిస్తుంది. SSIM సంస్థ అందించే వివిధ నిర్వహణ విద్యా కోర్సుల గురించి, శివశివాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ గురించి మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు SSIM సంస్థకు చెందిన డైరెక్టర్ డాక్టర్ SV రమణారావు, డాక్టర్ NC రాజలక్ష్మి గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్, వెల్కమ్ టు షో. రైట్, ముందుగా రమణారావు గారు మీరు చెప్పండి, SSIM సంస్థకు సంబంధించిన ప్రత్యేకతలు ఏంటి? శివశివాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ 1992లో స్థాపించబడింది. PGDM ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తూ ఉన్నాము. PGDM అండ్ MBA అనేది ఒక చిన్న కన్ఫ్యూజన్ చాలా మందిలో చాలా కాలం నుంచి ఉంటా ఉంది. మాకు ఇండియాలో 2 సంస్థలు ఉన్నాయి, ఒకటి UGC, ఇంకోటి AICTE. AICTE నుంచి అప్రూవల్ తీసుకొని రన్ చేసే ఇన్స్టిట్యూషన్స్ PGDM ప్రోగ్రామ్స్ని ఆఫర్ చేస్తాయి. శివశివాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో 3 ప్రోగ్రామ్స్ ఆఫర్ చేయడం జరుగుతుంది. PGDM స్టూడెంట్స్ అందరూ దీన్ని ట్రిపుల్ స్పెషలైజేషన్ అంటారు. ఎందుకంటే PGDM ఫస్ట్ ఇయర్లో వీళ్ళు కోర్సెస్ అన్నీ నేర్చుకున్న తర్వాత సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి వాళ్ళు స్పెషలైజేషన్స్ తీసుకునేటప్పుడు వీఆర్ అలౌవింగ్ దెమ్ టు చూస్ అప్ టు 3 స్పెషలైజేషన్. దట్స్ వై ఇట్స్ బీన్ కాల్డ్ యాజ్ TPS. PGDM బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇంకొక ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తున్నాం మేము. దెన్ లాస్ట్ ఇయరే PGDM బిజినెస్ అనలిటిక్స్ స్టార్ట్ చేయడం జరిగింది. సో యాజ్ ఆఫ్ నౌ వీఆర్ ఆఫరింగ్ 3 PGDM ప్రోగ్రామ్స్: PGDM TPS, PGDM BIFS, PGDM బిజినెస్ అనలిటిక్స్. అండ్ ఇంకొక న్యూస్ ఏంటంటే ఈ సంవత్సరమే మాకు AICTE నుంచి అప్రూవల్ వచ్చింది FPM ఫెలో ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ ఆఫర్ చేయడానికి. అంటే మామూలుగా PhD అంటారు, దానికి ఈక్వలెంట్ ఇది FPM ప్రోగ్రామ్. సో ఈ సంవత్సరం నుంచి FPM కూడా మేము శివశివాని ఇన్స్టిట్యూట్ నుంచి ఆఫర్ చేయడం జరుగుతూ ఉంటుంది. శివశివాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, బికాస్ it's an autonomous business school, we have the autonomy to fine-tune the programs and the courses that we offer. మేము ఇచ్చే ప్రోగ్రామ్స్ కానీ కోర్స్ కంటెంట్ కానీ మేము ఇండస్ట్రీకి అనుగుణంగా మార్చుకుంటూ స్టూడెంట్స్ని ట్రైన్ చేయడం జరుగుతుంది. దీని మూలాన ఇన్స్టిట్యూట్ నుంచి పాస్ అయిన PGDM స్టూడెంట్స్కి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎక్కువగా వస్తాయి. అందుకనే మా ఎంప్లాయ్మెంట్ ట్రాక్ రికార్డ్ చూస్తే క్లోజ్ టు 90+% ఎప్పుడు కూడా మా స్టూడెంట్స్ ప్లేస్ అవుతూ ఉన్నారు. ఈవెన్ పాండమిక్ పీరియడ్లో కూడా 80 to 85% స్టూడెంట్స్ ప్లేస్ అవ్వడం జరిగింది. రాజలక్ష్మి గారు మీరు చెప్పండి, SSIMలో ఇంకా మీరు ఆఫర్ చేస్తున్న ప్రోగ్రామ్స్ ఏంటి, అండ్ MBA అండ్ PGDM కోర్సుల మధ్య డిఫరెన్స్ ఏంటి? ఇందాక మా సార్ చెప్పినట్టు, రమణారావు గారు చెప్పినట్టు, MBA PGDMకి బేసిక్ డిఫరెన్స్ ఏంటంటే, MBA అనేది UGC అప్రూవ్డ్ ఇన్స్టిట్యూట్స్ ఆఫర్ చేస్తాయి. MBA జనరల్గా సెమిస్టర్ ప్యాటర్న్లో ఉంటుంది, వెరాజ్ PGDM అనేది బీ స్కూల్స్, AICTE అప్రూవ్డ్ బీ స్కూల్స్ ఆఫర్ చేస్తాయి అనమాట. సో బీ స్కూల్స్ అన్ని జనరల్గా ట్రైమిస్టర్ ప్యాటర్న్లో రన్ చేస్తాయి. ట్రైమిస్టర్ అంటే ఏంటంటే ఎవ్రీ 3 monthsకి ఒక టర్మ్ ఉంటుంది.
సో డిఫరెన్స్ మేజర్గా చూస్తే ఏంటంటే ఎంబీఏలో మీకు నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఆఫర్డ్ నెంబర్ ఆఫ్ పేపర్స్ ఆఫర్డ్, బీ స్కూల్స్లో నెంబర్ ఆఫ్ పేపర్స్ ఆఫర్డ్లో డిఫరెన్స్ ఉంటుంది. మేము 2 ఇయర్స్కి దాదాపుగా 35-40 పేపర్స్ వరకు పిల్లలకి ఆఫర్ చేస్తాము. అదే ఎంబీఏ కాలేజెస్లో మీకు మ్యాక్సిమం 24 ఆర్ మేబీ 25, అంతకంటే ఎక్కువ ఆఫర్ చేయలేరు. అంటే ఏంటంటే పిల్లలకి ఎక్కువ ఇన్ఫర్మేషన్, ఎక్కువ నాలెడ్జ్ వస్తుందన్నమాట బీ స్కూల్స్లో చదివితే. అది బేసిక్ డిఫరెన్స్. అండ్ సార్ చెప్పినట్టు మేము ఆఫర్ చేసేది పీజీడీఎం ట్రిపుల్ స్పెషలైజేషన్ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ ఇయర్లో స్టూడెంట్స్ మామూలుగా అన్ని జనరల్ సబ్జెక్ట్స్కి అవగాహన పెంచుకుంటారు. దాన్ని బేస్ చేసుకుని సెకండ్ ఇయర్లో వాళ్ళు స్పెషలైజేషన్ తీసుకుంటారనమాట. అంటే వాళ్ళకి సెకండ్ ఇయర్కి వచ్చేసరికి తెలిసిపోతుంది మార్కెట్ ఎలా ఉంది, కండిషన్స్, ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, లేకపోతే వాళ్ళు ఎందులో పర్ఫెక్ట్గా ఉన్నారు, వాళ్ళకి మార్కెటింగ్ సూట్ అవుతుందా, ఫైనాన్స్ సూట్ అవుతుందా, హెచ్ఆర్ సూట్ అవుతుందా అనేది వాళ్ళు తెలుసుకోగలుగుతారనమాట. మామూలుగా ఏమవుతుంది, మనం స్టార్టింగ్లో అడ్మిషన్ తీసుకునేటప్పుడు ఒక ఐడియాతో వస్తాం, ఓకే నేను హెచ్ఆర్లో స్పెషలైజేషన్ చేస్తాను అని. కానీ ఆ 1 ఇయర్ అయిన తర్వాత స్టూడెంట్స్ మైండ్ సెట్ మారొచ్చు. వాళ్ళు అనుకోవచ్చు, ఓకే నేను హెచ్ఆర్ అనుకున్నాను కానీ ఇప్పుడు నేను హెచ్ఆర్ కాదు ఫైనాన్స్ తీసుకుంటాను, లేదు మార్కెటింగ్ తీసుకుంటాను అన్నట్టు ఆ స్కోప్ వాళ్ళకి ట్రిపుల్ స్పెషలైజేషన్లో ఉంది. అలాగే ఇంకో కోర్సు మేము పీజీడీఎం బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అని ఇస్తున్నాము. అదేంటంటే కంప్లీట్గా ఫైనాన్స్, ఎవరైతే ఫైనాన్స్లో కెరియర్ డెవలప్ చేసుకోవాలనుకుంటారో అలాంటి స్టూడెంట్స్కి ఆ కోర్స్ బాగా సూట్ అవుతుంది. అండ్ ఇందాక సార్ చెప్పినట్టు పీజీడీఎం బిజినెస్ అనలిటిక్స్ మేము లాస్ట్ ఇయర్ నుంచే ఆఫర్ చేయడం స్టార్ట్ చేశాము. సో మా ఎస్ఎస్ఐఎం గురించి మీకు ప్రత్యేకత అంటే స్పెషాలిటీ చెప్పాలంటే మా ఫ్యాకల్టీ, మా స్ట్రెంత్ అంతా మా ఫ్యాకల్టీ. సో ఎవరైనా మీరు ఏ స్టూడెంట్ అయినా అడగండి, అడ్మిషన్ తీసుకునేటప్పుడు వాళ్ళు చెప్తారనమాట బయట నుంచి, అంటే వర్డ్ ఆఫ్ మౌత్ అందరు వేరే మా పాస్ అవుట్ అయిన స్టూడెంట్స్ వాళ్ళందరూ చెప్పిన విషయం ఏంటంటే ఎస్ఎస్ఐఎంలో ఫ్యాకల్టీ స్ట్రెంగ్త్ చాలా బాగుంది. సో ఎందుకంటే మాకు ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉన్నారు, కోర్ అకాడమిషియన్స్ కూడా ఉన్నారు. సో కాంబినేషన్ ఆఫ్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ అండ్ కోర్ అకాడమిషియన్స్ ఉండేసరికి పిల్లలకి ఇన్పుట్స్ పర్ఫెక్ట్గా వెళ్తాయి. అండ్ అందుకని చాలా మటుకి స్టూడెంట్స్ మా దగ్గర అడ్మిషన్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. రైట్. రమణ గారు మీరు చెప్పండి, ఎస్ఎస్ఐఎంలో అడ్మిషన్ తీసుకోవాలంటే స్టూడెంట్స్కి ఉండాల్సిన ఎలిజిబిలిటీ ఏంటి? ఏదైనా ఎలిజిబుల్ టెస్ట్ కండక్ట్ చేస్తారా? మా ఇన్స్టిట్యూట్లో అడ్మిషన్స్ కోసము బేసిక్గా గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. అయిన తర్వాత యాప్టిట్యూడ్ టెస్ట్ ఏదో ఒకటి రాసి ఉండాలి. అంటే క్యాట్, మ్యాట్, సిమ్యాట్ ఆర్ ఈవెన్ ఐసెట్ ఆల్సో. ఓకే. ఈ ఎగ్జామ్ ఒకటి క్వాలిఫై అయ్యి కొద్దిగా గుడ్ పర్సంటేజ్ ఉండాలి. దెన్ దాన్ని బేస్ చేసుకొని వీ కాల్ ఫర్ ది గ్రూప్ డిస్కషన్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ. స్టూడెంట్స్ని గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి దెన్ కాంప్రహెన్సివ్ అసెస్మెంట్ అనేది జరుగుతుంది. వాళ్ళ గ్రాడ్యుయేషన్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి, దెన్ యాప్టిట్యూడ్ స్కోర్స్ ఎంత వచ్చింది, దెన్ గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూలో వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, ప్లస్ వీ ఆల్సో టెస్ట్ ఆన్ దేర్ రైటింగ్ ఎబిలిటీస్. ఒక చిన్న టాపిక్ ఇచ్చి దాని మీద ఒక ఎస్సే లాగా రాయమంటారు. దాన్ని బట్టి ఏంటంటే వీళ్ళకి రైటింగ్ ఎబిలిటీస్ ఎట్లా ఉన్నాయనేది తెలుస్తుంది అనమాట. ఈ కాంప్రహెన్సివ్గా అన్ని కాంపోనెంట్స్ని బేస్ చేసుకొని స్టూడెంట్స్ని ఎవాల్యుయేట్ చేసి వాళ్ళకి అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎనీ గ్రాడ్యుయేట్ ఈజ్ ఎలిజిబుల్ మాకు. అంటే ఇట్స్ దేర్ ఫర్ ఆల్ పీజీడీఎం ఇన్స్టిట్యూట్స్. అంటే బీకామ్, బీఏ, బీబీఏ, ఈవెన్ ది డాక్టర్స్ ఆర్ అగ్రికల్చరల్ బీఎస్సీ, ఈవెన్ పీజీ చేసిన వాళ్ళు కూడా మళ్ళీ పీజీ చేయాలనుకున్న వాళ్ళు పీజీడీఎం కోర్సెస్కి వస్తూ ఉంటారు. వీ హ్యావ్ స్టూడెంట్స్ లైక్ దట్ ఆల్సో. ఒక పాయింట్ యాడ్ చేస్తాను. డిగ్రీలో మినిమం 50% ఉండాలి ఎలిజిబిలిటీ. అది ఓకే. రిజర్వేషన్ అయితే 45%. అది గవర్నమెంట్ రూల్ అనమాట. సో వాళ్ళు ఎలిజిబుల్ ఈ ఎంబీఏ పీజీడీఎంలో అడ్మిషన్ తీసుకోవడానికి. రైట్. ఒక కాలర్ రెడీగా ఉన్నారండి, కాల్ తీసుకుందాం. ఆదిలాబాద్ నుంచి రామ్ కుమార్ గారు, నమస్తే అండి. హలో రామ్ కుమార్ గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే మేడం. చెప్పండి, మీ డౌట్ ఏంటో చెప్పండి. అదే నేను బ్యాంక్లో జాబ్ చేస్తున్నానండి. జాబ్ చేస్తున్నారా? అయితే పీజీడీఎం చేస్తే బాగుంటుందా, ఎంబీఏ చేస్తే బాగుంటుందా? ఓకే. రైట్. రామ్ కుమార్ గారు, మీరు ఎక్కడ జాబ్ చేస్తున్నారు సార్? బంధన్ బ్యాంక్లో. ఓకే. పీజీడీఎం చేయాలా, ఎంబీఏ చేయాలా అంటే దెన్ నేను డెఫినెట్గా పీజీడీఎం చేయమనే రికమెండ్ చేస్తాను. ఎందుకంటే పీజీడీఎంలో కోర్స్ ట్రిగర్ ఎక్కువగా ఉంటుంది. ట్రైమిస్టర్ ప్యాటర్న్లో చదివేటప్పుడు నెంబర్ ఆఫ్ కోర్సెస్ మేడం చెప్పినట్లు
క్లోజ్ టు 30 to 35 కోర్సెస్ చదవటం వలన మీకు నాలెడ్జ్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే మెయిన్ ఇన్స్టిట్యూట్ పరంగా మీకు ఇచ్చే సబ్జెక్ట్స్ ఎక్కువ ఉన్నప్పుడు దెన్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ది ప్రోగ్రామ్ మీరు ఎక్కువగా నేర్చుకుంటారు కాబట్టి మీకు నాలెడ్జ్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. ప్లస్ పీజీడిఎం ఇన్స్టిట్యూట్స్లో ఏమవుతుందంటే స్కిల్ బేస్డ్ అప్రోచ్ ఎక్కువగా ఉంటుంది. అంటే లైక్ ఫ్యాకల్టీ టీచ్ చేసేటప్పుడు దే డోంట్ జస్ట్ కన్ఫైన్ టు ఓన్లీ గివింగ్ థియరిటికల్ ఇన్పుట్స్, దే టాక్ మోర్ అబౌట్ ది అప్లికేషన్ అండ్ ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇట్. అది ఎట్లా వస్తుంది అంటే కేస్ స్టడీస్ వాడతారు. కేస్ స్టడీస్ వాడటం వలన ఏమవుతుందంటే మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ రావడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. సపోజ్ శివశివాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ తీసుకుంటే వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ విచ్ ఆర్ బేసికల్లీ మెంట్ ఫర్ స్కిల్ బేస్డ్. లైక్ ఒక ఎన్ఎస్సి ల్యాబ్ ఒకటి సెట్ చేసాం మేము, అంటే ఫైనాన్స్ ల్యాబ్ అని ఎన్ఎస్సి వాళ్ళ కొలాబరేషన్తో ల్యాబ్ సెటప్ చేయడం జరిగింది. సో ఇఫ్ సంబడీ ఈజ్ ఇంట్రెస్టెడ్ టు లెర్న్ అబౌట్ ట్రేడింగ్, సో ఈ ల్యాబ్లో వెళ్ళటం మూలాన సో వాళ్ళకి ఒక 15 minutes గ్యాప్తో లైవ్ ట్రేడింగ్ ఏదైతే డేటా ఉందో ఆ డేటా మా టెర్మినల్స్కి కూడా వస్తుంది. సో దట్ స్టూడెంట్స్ ఏంటంటే ఎట్లా ట్రేడ్ చేయాలని తెలుసుకుంటారు. ప్లస్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ సిమ్యులేషన్స్. సో దీని మూలాన ఏమవుతుందంటే వాళ్ళకి స్కిల్ బేస్డ్ నాలెడ్జ్ అనేది ఎక్కువ వస్తుంది. సో ఆబ్వియస్గా పీజీడిఎం కోర్సెస్ రికమెండ్ చేస్తాం. రాజలక్ష్మి గారు, ఇందాక మీరు అన్నారు ఎస్ఎస్ఐఎంకి మెయిన్ స్ట్రెంగ్త్ అంతా ఫ్యాకల్టీ అని చెప్పి. అవునండి. సో టీచింగ్ ఎలా ఉంటుందంటారు? మా దగ్గర ఫ్యాకల్టీ మేము ఏం చేస్తామంటే మా సిలబస్ అంతా మేమే ఫ్రేమ్ చేసుకుంటాము. ఓకే. ఆ సిలబస్ ఫ్రేమ్ చేసి దానికి సెషన్ ప్లాన్, డీటెయిల్డ్ సెషన్ ప్లాన్ ఇస్తామన్నమాట. సెషన్ స్టార్ట్ అయ్యే ముందు స్టూడెంట్స్కి ఇస్తాము. వాళ్ళకి తెలుస్తుంది ఏ సెషన్లో ఏం చెప్పబోతున్నారు ఫ్యాకల్టీ అని. ప్రతి ఫ్యాకల్టీ ఇందాక రమణరావు సార్ చెప్పినట్టు కేస్ స్టడీ అనేది మ్యాండేటరీ మాకు. సో ఆ కేస్ స్టడీ ద్వారా ఏం చేస్తామంటే ప్రాక్టికల్ ఇన్పుట్స్ స్టూడెంట్స్కి ఇస్తూ ఉంటాము. అది కాకుండా కొన్ని సబ్జెక్ట్స్లో ఎలా అంటే రోల్ ప్లేస్ ఉంటాయి, కొన్ని సబ్జెక్ట్స్లో ప్రాక్టికల్గా ఇప్పుడు సపోజ్ బ్యాంకింగ్ టీచ్ చేసేటప్పుడు వాళ్ళు బ్యాంకుకి వెళ్ళి బ్యాంక్ వాళ్ళతో ఇంటర్వ్యూ తీసుకొని అసలు బ్యాంకింగ్ ఆపరేషన్స్ ఎలా జరుగుతుంది ఏంటి అనే అవగాహన వాళ్ళు తెచ్చుకుంటారనమాట. సో అలా ఏమవుతుందంటే ప్రాక్టికల్ సబ్జెక్ట్స్లో మేము ఎక్కువ మటుకి ఫీల్డ్ వర్క్ ఇస్తాం స్టూడెంట్స్కి. సో మా పెడగాలజీ చూస్తే ఒకటి కేస్ స్టడీ ఉంటుంది, ఒకటి ఫీల్డ్ వర్క్ ఉంటుంది, రోల్ ప్లేస్ ఉంటాయి, లేదంటే మేము గ్రూప్ డిస్కషన్స్ ఉంటాయన్నమాట. స్టూడెంట్స్ని గ్రూప్స్ కింద డివైడ్ చేసి వాళ్ళకి అసైన్మెంట్ ఇచ్చి వాళ్ళని ప్రెజెంటేషన్ క్లాస్లో ఇవ్వమంటాము. అంటే ఇది మామూలుగా ఏదో క్లాస్ రూమ్ టీచింగ్, నేను వెళ్ళాను నేను క్లాస్లో టీచ్ చేశాను అన్నట్టు కాకుండా స్టూడెంట్స్కి సెల్ఫ్ లెర్నింగ్కి ఎక్కువ స్కోప్ ఇస్తామన్నమాట. అందుకని ఏమవుతుందంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అది కాకుండా వాళ్ళు ఆల్రౌండ్ డెవలప్మెంట్, అంటే ఒక సోర్స్ నుంచే కాకుండా ఇప్పుడు ప్రిస్క్రైబ్ చేసిన టెక్స్ట్ బుక్ నుంచి తీసుకోవటంలో ఏమీ ఇది లేదు. సో వాళ్ళు ఏం చేస్తారంటే డిఫరెంట్ సోర్సెస్ నుంచి వాళ్ళు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి అది క్లాస్కి వచ్చి ప్రెజెంటేషన్ ఇస్తారు. సో మేమేంటంటే మేము ఫ్యాకల్టీ, మేము టీచర్స్ అని అనం మమ్మల్ని, మేమందరం ఫెసిలిటేటర్స్ అనమాట. సో వాళ్ళకి ఏంటంటే మేము ఇన్పుట్స్ ఇస్తూ ఉంటాము. ఆ డిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది. మీరు బీ స్కూల్స్లో చూస్తే ఫ్యాకల్టీ ఒక ఫెసిలిటేషన్ ఎక్కువ ఉంటుంది, టీచింగ్ కంటే కూడా ఫెసిలిటేషన్ ఎక్కువ ఉంటుంది. రైట్ అండి. రమణ గారు మీరు చెప్పండి. అయితే ఎస్ఎస్ఐఎంలో మెరిట్ స్కాలర్షిప్ కావచ్చు, ఇంటర్న్షిప్ కావచ్చు, ఇలాంటి ప్రొసీజర్ ఎలా ఉందండి? పీజీడిఎం ప్రోగ్రాంలో ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ ది స్ట్రక్చర్. ఫస్ట్ ఇయర్ అయిన తర్వాత ప్రతి స్టూడెంట్ కూడా 45 to 60 days ఇంటర్న్షిప్ అనేది చేయాలి. మాకున్న ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వేరియస్ కంపెనీస్ కాంటాక్ట్ చేసి దెన్ ఇంటర్న్షిప్కి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి దెన్ కంపెనీ సెలెక్ట్ చేసుకుంటాం. ఈ కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే అట్లీస్ట్ ఇన్ ద లాస్ట్ 3 years నుంచి మేము అబ్జర్వ్ చేసినంత వరకు చాలా కంపెనీస్ ఇంటర్న్షిప్కి కూడా దే ఆర్ పేయింగ్ మనీ. బికాస్ ఈ స్టూడెంట్స్ 2 months వర్క్ చేసినప్పుడు వాళ్ళకి కావాల్సిన అవుట్పుట్ అంతా జనరేట్ చేస్తారు కాబట్టి వాళ్ళకి పెయిడ్ ఇంటర్న్షిప్స్ అంటారు, అవి కూడా ఉన్నాయన్నమాట ఇన్స్టిట్యూట్లో. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద కంపెనీ. అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ రావడానికి ఇంటర్న్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా ఏంటంటే ప్రతి స్టూడెంట్ చేయాలి. ఇట్స్ నాట్ ఎన్ ఏ గ్రూప్ వన్, ఇట్స్ ఎన్ ఇండివిజువల్ ప్రాజెక్ట్ దట్ దే హ్యావ్ టు డూ విత్ ద కంపెనీ అండ్ దే స్ట్రిక్ట్లీ గో బై వాట్ ద కంపెనీ ఈజ్ ఎక్స్పెక్టింగ్ దెమ్ టు డూ. కంపెనీ వాళ్ళు ఏమైతే గైడ్లైన్స్ ఇస్తారో దాని ప్రకారం వర్క్ చేయాలి. వాళ్ళకి కార్పొరేట్ గైడ్ ఉంటారు, ఇన్స్టిట్యూట్ నుంచి ఫ్యాకల్టీ గైడ్ ఉంటారు. వీళ్ళిద్దరూ కలిసి వాళ్ళకి ఎక్కువ లెర్నింగ్ వచ్చేటట్టు చూస్తారన్నమాట. సో దీని మూలాన ఏమవుతుందంటే వాళ్ళకి కార్పొరేట్ కల్చర్ ఎలా ఉంటుంది, కార్పొరేట్స్లో వర్క్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది, ఏం వర్క్ చేయాలి, వాళ్ళు క్లాస్ రూమ్లో
థియరీ నేర్చుకున్నది ప్రాక్టికల్గా చూస్తారు ఈ ఇంటర్న్షిప్ పీరియడ్లో. అందుకనే ఏంటంటే ఫస్ట్ ఇయర్ అయిన తర్వాత సమ్మర్లో ఈ సమ్మర్ ఇంటర్న్షిప్ అని కొంతమంది అంటారు, ఎస్ఎస్ఐఎంలో వి కాల్ ఇట్ యాజ్ ఐఐపి ఇండస్ట్రీ ఇంటర్న్షిప్ అనమాట. సో ఆ తర్వాతనే దెన్ దే విల్ గో ఫర్ ది స్పెషలైజేషన్స్. వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది కంప్లీట్గా, వాళ్ళకి ఒక ఆల్ ఫంక్షనల్ ఏరియాస్ ఆర్గనైజేషన్స్లో ఎలా ఉన్నాయి, మార్కెటింగ్లో ఏం చేస్తారు, ఫైనాన్స్లో ఏం చేస్తారు, హ్యూమన్ రిసోర్సెస్లో ఏం చేస్తారు, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత దెన్ దే విల్ డెవలప్ ఏ కాంప్రహెన్సివ్ ఐడియా అండ్ దే సీ ప్రాక్టికాలిటీ. దాని తర్వాత సెకండ్ ఇయర్కి వచ్చినప్పుడు దెన్ దే కెన్ చూస్ దేర్ ఓన్ స్పెషలైజేషన్స్ ఫర్ పీజీడిఎం ట్రిపుల్ స్పెషలైజేషన్ ప్రోగ్రామ్. ఓకే, అలాగే పీజీడిఎంలో జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అంటారు, ఎలా పెంచాలి అంటారు? రైట్, వెరీ గుడ్ క్వశ్చన్. ఇన్ఫ్యాక్ట్ ప్రతి స్టూడెంట్ జాయిన్ అయ్యేటప్పుడు ఫస్ట్ ప్రతి కాలేజీలో జాబ్ ఆపర్చునిటీస్ ఎట్లా ఉన్నాయనే చూస్తారు. పీజీడిఎం స్టూడెంట్స్కి ఒక చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే ది నెంబర్ ఆఫ్ కోర్సెస్ దట్ దే స్టడీ ఆర్ మోర్ దాన్ ది రెగ్యులర్ ఎంబీఏ ప్రోగ్రామ్. అండ్ దెన్ the approach that B schools faculty follow that makes them to gain practical knowledge, ఇండస్ట్రీలో ఎలా జరుగుతుంది ఏంటి, వేరియస్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు దానిలో డెసిషన్స్ ఎట్లా తీసుకోవాలి, ప్రాబ్లమ్స్ని ఎట్లా సాల్వ్ చేయాలి, ఇవన్నీ కూడా ఏంటంటే బీ స్కూల్లో ఫ్యాకల్టీ యూస్ చేసే పెడగోగి బేస్ చేసుకొని ఉంటుంది. ఈ స్కిల్స్ అన్ని వాళ్ళకి డెవలప్ అవుతాయి కాబట్టి ఈ 2 years టైం పీరియడ్లో ఎస్పెషల్లీ మా ఇన్స్టిట్యూట్లో ఏంటంటే వీ నెవర్ సీ ఇట్ ఈస్ అన్ అ బిగ్ ఛాలెంజ్ ఫర్ అస్ టు ప్లేస్ ద స్టూడెంట్స్. ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ ఎ స్ట్రాంగ్ బిలీవర్. ఇన్ఫ్యాక్ట్ ద ఎంటైర్ SSIM believes that the placement is the outcome of the entire 2 years learning program. వాళ్ళ లెర్నింగ్స్ 2 yearsలో ఏమైతే జరుగుతాయో అది ఆటోమేటిక్గా దట్ మేక్స్ దెమ్ టు గెట్ ద జాబ్. అందుకనే మాకు ఎప్పుడు కూడా ప్లేస్మెంట్స్ 90 to 95% ఉంటుంది. ఈవెన్ కోవిడ్ పీరియడ్లో వర్క్ ఫ్రమ్ హోమ్ మోడల్లోనే 80 to 85% ప్లేస్మెంట్స్ అయినాయి. అండ్ ఆల్ రెప్యూటెడ్ కంపెనీస్ లైక్ డెలాయిట్, బెర్జర్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, అండ్ దెన్ HDFC బ్యాంక్, ICICI బ్యాంక్, బిగ్ లిస్ట్ ఉంది. సో ఎవ్రీ ఇయర్ 100+ కంపెనీస్ విజిట్ చేస్తాయి మాకు. దెన్ మెనీ ఆఫ్ ద స్టూడెంట్స్ గెట్ ప్లేస్డ్ ఆటోమేటికల్లీ. అండ్ ది కైండ్ ఆఫ్ ఎడిషనల్ ఇన్పుట్స్ మేము ఇచ్చేవి ఏవైతే ఉంటాయో దట్ మేక్స్ దెమ్ టు గెట్ జాబ్ ఆటోమేటికల్లీ. నేను ఒక్క పాయింట్ యాడ్ చేస్తా. చెప్పండి. ఇందాక సార్ చెప్పినట్టు మేము కేస్ స్టడీ చెప్పేటప్పుడు కేస్ స్టడీ ఒక ఫంక్షనల్ ఏరియాలో, సపోజ్ నేను ఫైనాన్స్లో కేస్ స్టడీ చెప్తున్నా కూడా ఆ కేసులో ఉన్న ప్రాబ్లమ్ని మనం డిఫరెంట్ ఫంక్షనల్ ఏరియాస్ ఇన్పుట్స్ తీసుకుని ఎలా సాల్వ్ చేయగలుగుతాము. సపోజ్ నేను క్లాస్లో ఫైనాన్స్ ఫ్యాకల్టీగా ఫైనాన్స్ పరంగా చెప్పొచ్చు, కానీ మళ్ళీ అది HR పరంగా ఎలా చూడాలి, స్ట్రాటజీ పరంగా ఎలా చూడాలి, మార్కెటింగ్ పరంగా ఎలా చూడాలి. సో ఇలాంటి అవగాహన వాళ్ళకి మేము కల్పిస్తాం కాబట్టి ఇంటర్న్షిప్లో వాళ్ళు దాన్ని అప్లై చేసి మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇన్ఫ్యాక్ట్ ఇంటర్న్షిప్ అయిన తర్వాత వాళ్ళకి ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ వస్తుంది. అంటే ఏంటంటే వాళ్ళు ప్లేస్మెంట్ చేతిలో తీసుకొని బయటకు వస్తారనమాట ఇంటర్న్షిప్ అయిన తర్వాత. సో చాలా కంపెనీస్ అలాంటి ఇంటర్న్షిప్ ఆఫర్ చేసినవి కూడా ఉన్నాయి. అంటే ఈ కాన్ఫిడెన్స్ వాళ్ళకి మేము డెవలప్ చేయగలుగుతున్నాము. ఓకే, సో అలాగే వన్ స్మాల్ థింగ్ ఐ వుడ్ లైక్ టు హ్యాడ్ మేడం, ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ అన్నారు కాబట్టి ఆల్రెడీ ఈ ఇయర్ ఇప్పుడు సీనియర్ బ్యాచ్ ఎవరైతే మా ఇన్స్టిట్యూట్లో ఉన్నారో డెలాయిట్లో ప్రాజెక్ట్ అయిపోయింది. నౌ దే గాట్ ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్. ఓకే, నైస్. యా, రైట్. రాజలక్ష్మి గారు మీరు చెప్పండి, మేనేజ్మెంట్లో సక్సెస్ఫుల్గా కెరీర్ రన్ చేయాలి అంటే ఒక స్టూడెంట్కి ఎలాంటి స్కిల్ అవసరం అని చెప్తారు? అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉండాలి, వాళ్ళకి ఫంక్షనల్ ఏరియాస్లో అవగాహన ఎక్కువ ఉండాలి. ఇందాక సార్ చెప్పినట్టు ప్లేస్మెంట్ కాకుండా మా దగ్గర కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే ఓన్ బిజినెస్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తారు. సో వాళ్ళు ఓన్ బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసుకునేటప్పుడు వాళ్ళకి మళ్ళీ ఒక డొమైన్ ఏరియాలో నాలెడ్జ్ ఉంటే సరిపోదు, వాళ్ళకి అన్ని ఏరియాస్లో నాలెడ్జ్ ఉండాలి. సో మామూలుగా మీరు ఇప్పుడు ప్లేస్మెంట్ పరంగా చూస్తే వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, వాళ్ళకి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి, సబ్జెక్ట్ యొక్క అప్లికేషన్ ఎక్కువ తెలిసి ఉండాలి. అంటే దాన్ని ఎక్కడ మనం యూజ్ చేయగలుగుతాము అన్నది వాళ్ళకి బాగా తెలిసి ఉండాలి. అదే వాళ్ళు బిజినెస్ పెట్టుకుంటే వాళ్ళకి అంతా ఆల్రౌండ్ నాలెడ్జ్ ఉండాలన్నమాట. బిజినెస్ మ్యాన్కి కూడా ఆల్రౌండ్ నాలెడ్జ్ ఉండాలి. ఒక డొమైన్లో ఉండొచ్చు, ఒక స్పెషలైజేషన్లో చేయొచ్చు, కానీ తను ఒక డెసిషన్ తీసుకుంటే ఆ డెసిషన్ వేరే ఫంక్షనల్ ఏరియాస్లో ఎలా ఎఫెక్ట్ అవుతుంది అన్నది వాళ్ళకి తెలియాలి. సో అలాంటి స్కిల్ సెట్స్ డెఫినెట్గా నేను నమ్మకంగా చెప్పగలుగుతాను మా స్టూడెంట్లో మేము డెవలప్ చేస్తాం. అది రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ వాళ్ళని ఆ డైరెక్షన్లో డ్రైవ్ చేస్తాము.
Okay. సో బిజినెస్ పెట్టుకోవాలనుకుంటే ఎలాంటి స్కిల్ సెట్స్ వాళ్ళకి వస్తుంది, లేదు జాబ్లో జాయిన్ అయ్యి కొన్ని సంవత్సరాల తర్వాత బిజినెస్ పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. సో ఓవరాల్ ఏంటంటే మా దగ్గర జాయిన్ అయితే స్టూడెంట్స్కి ఓవరాల్ డెవలప్మెంట్, ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉంటుందన్నది మాత్రం నమ్మకంగా చెప్పగలుగుతాం. రైట్, ఒక కాలర్ ఉన్నారండి, కాల్ తీసుకుందాం. కొంపల్లి నుంచి పృథ్వీ గారు, నమస్తే అండి. నమస్తే అండి. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పండి నా పృథ్వీ పేరు గారు. వ్యక్తి. నేను మొన్న గ్రాడ్యుయేట్ అయ్యాను. అది మై బ్యాచులర్స్ ఇన్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్. అండ్ ఐ వుడ్ లైక్ టు నో ఈ ఎంబీఏ చేస్తే నాకు ఎలాంటి యూజ్ ఉంటుంది నా ప్రొఫైల్. మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ అనేది ఎనీ డిసిప్లిన్కి అతీతంగా ఉంటుందన్నమాట. ఇందాక సార్ చెప్పారు కదా, అంటే మీరు ఇంజనీర్ అవ్వచ్చు, లేకపోతే మీరు మెడిసిన్ చదవచ్చు, లేకపోతే మీరు కామర్స్ గ్రాడ్యుయేట్ అవ్వచ్చు, ఆర్ట్స్, ఎవరైనా కానివ్వండి, అందరూ మేనేజ్మెంట్లో ఫిట్ అవుతారు. ఎందుకంటే మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్కి, మీరు డిగ్రీలో చేసిన సబ్జెక్ట్స్కి కానివ్వండి, అంటే నేను లింక్ ఉండదని చెప్పను, లింక్ మనం క్రియేట్ చేసుకోవాలి. కానీ ఇక్కడ ఎలాంటి మీకు ప్రీ కండిషన్ ఉండదు. మేనేజ్మెంట్లో అడ్మిషన్ తీసుకోవాలంటే మీరు ఓన్లీ యూ షుడ్ బి ఏ కామర్స్ గ్రాడ్యుయేట్ ఆర్ ఓన్లీ యూ షుడ్ బి ఏ సైన్స్ గ్రాడ్యుయేట్ అన్నది లేదు. సో అందుకని ఇది అన్ని డిసిప్లిన్స్కి అతీతం. మన రియల్ లైఫ్లోనే మేనేజ్మెంట్ లేకుండా మనం బతకలేము, అవునా కదా? సో సేమ్ అంతే, మేనేజ్మెంట్లో రావాలంటే మీరు ఇంజనీరింగ్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేయండి, ఏమైనా చేయండి. మా దగ్గర ఇన్ఫ్యాక్ట్ ఆయుర్వేదిక్ డాక్టర్స్ ఇద్దరు చదివి పాస్ అవుట్ అయ్యి ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు. సో యాక్చువల్గా మనం ఏమనుకుంటాం, ఎంబీబీఎస్ చేశారు కదా, లేకపోతే బిహెచ్ఎంఎస్ చేశారు కదా, వీళ్ళు బిఏఎంఎస్ చేశారు, వీళ్ళకి ఎందుకు ఇంకా మేనేజ్మెంట్ అనుకుంటాం. కానీ మేనేజ్మెంట్ అనేది అందరికీ అవసరం. I would like to add one thing here, Mr. Rutvik. Since you have completed your aeronautical engineering, in case you are very keen in having career in airport or aviation industry, probably if you do management, MBA cheste or PGDM cheste, so you can aim for a managerial position in airport management, or maybe in a specific area in the entire airport management lo నీకు ఆపర్చునిటీస్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. రైట్ రమణ గారు, అలాగే క్రెడిట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అంటే ఏంటి? ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ అన్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్. అండ్ స్టూడెంట్స్ హూ వాంటెడ్ టు గో టు అబ్రాడ్, వాళ్ళకి శివశివానీలో ఏంటంటే వీ హ్యావ్ ఎ టైఅప్ విత్ వన్ ఆఫ్ ది యుఎస్ యూనివర్సిటీ, హెడ్జింగ్ యూనివర్సిటీ అని, వాళ్ళతో మాకు ఒక ఎంఓయూ ఉంది. యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్ ఇక్కడ పీజీడిఎం కంప్లీట్ చేసిన తర్వాత దెన్ వాళ్ళు మళ్ళీ అక్కడ ఎంబీఏ చేయదలుచుకుంటే ఇక్కడ కోర్సులు ఏమైతే చదివారో అవి అక్కడ చదవకుండా క్రెడిట్ ఎక్స్చేంజ్, అంటే ఆ ఎగ్జామ్షన్ ఇచ్చి రిమైనింగ్ క్రెడిట్స్ అక్కడ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ స్టూడెంట్కి మెయిన్, నార్మల్గా అక్కడ ఎంబీఏ చేయాలంటే జిమాట్ రాయాలి, లేదా ఇంజనీరింగ్ వాళ్ళు వెళ్ళదలుచుకుంటే దెన్ దే గో ఫర్ జిఆర్ఈ, టోఫెల్ అండ్ ఆల్. ఇప్పుడు ఈ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో ఏమవుతుందంటే శివశివానీలో పీజీడిఎం చేస్తే ఈ ఎగ్జామ్స్ ఏమీ రాయకుండా ప్లస్ అక్కడికి వెళ్ళి చేయాల్సిన క్రెడిట్స్లో కొన్ని ఎగ్జామ్షన్ తీసుకొని రిమైనింగ్ క్రెడిట్స్ కోసం రిమైనింగ్ కోర్సెస్ అక్కడ చేయొచ్చు. రైట్, అలాగే ఎఫ్పిఎం అంటే ఏంటి, ప్రాసెస్ ఎలా ఉంటుందంటారు? ఎఫ్పిఎం అనేది మాకు ఈ ఇయర్ అప్రూవల్ వచ్చింది ఏఐసిటి నుంచి. అండ్ ఫెలో ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్, అంటే ఈక్వలెంట్ టు పిహెచ్డి అనమాట. సో దీనికి ఏంటంటే మాస్టర్స్ చేసి ఉండాలి, ఎనీ పీజీడిఎం ఆర్ ఎంబీఏ. మా ఇన్స్టిట్యూట్లో మేము అడ్మిషన్ క్రైటీరియా ఏమనుకున్నామంటే పీజీడిఎం ఆర్ ఎంబీఏ ఆర్ ఎంఏ ఎకనామిక్స్ ఆర్ ఎంకామ్ ఆర్ ఎనీ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ లైక్ సిఏ, ఐసిడబ్ల్యూఏ, సిఏ, సిఎంఏ, వీళ్ళు కూడా ఎలిజిబుల్ ఫస్ట్. సెకండ్ ఏంటంటే శివశివాని రీసెర్చ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఒకటి కండక్ట్ చేస్తాం. సో ఆ టెస్ట్లో క్లియర్ అయిన తర్వాత దెన్ క్యాండిడేట్స్ ఏంటంటే ఒక టాపిక్ మీద వాళ్ళు ఏ రీసెర్చ్ దేని మీద చేయదలుచుకున్నారు అనే టాపిక్ మీద దెన్ దే షుడ్ కమ్అట్ విత్ అన్ ఏ ప్రపోజల్. రైట్, ఆ ప్రపోజల్ ప్రజెంట్ చేసి కమిటీకి దెన్ ఇంటర్వ్యూ అయిన తర్వాత అడ్మిషన్ వస్తుందండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రమణ గారు అండ్ రాజలక్ష్మి గారు. ఎస్ఎస్ఐఎంలో ఆఫర్ చేస్తున్న కోర్సెస్ గురించి, టీచింగ్ గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాటి స్టడీ గైడ్. కీప్ వాచింగ్ టీ న్యూస్.